నమస్కారం. ఆర్టీఐ దరఖాస్తు వేశాక సమాధానం కోసం ఎదురుచూడ్డమనేది చాలా సాధారణమైన విషయం. ఆ ఎదురుచూపుల సమయంలో దరఖాస్తుదారుల చేతిలో ఉండే ఒక పవర్ఫుల్ ఆయుధం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7. అవును, ఆర్టీఐ ఫైల్ చేశాక ఇప్పుడేంటి? ఈ ప్రశ్న చాలామందికొస్తుంది. ఆ సమాధానం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమే పెద్ద పనిలా అనిపిస్తుంది కదా. కాని ఆ ఎదురుచూపులకు కూడా చట్టంలోనే ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫైల్ మరీ పెద్దగా ఉంది, టైం పడుతుంది, ఫీజు చాలా ఎక్కువ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు, లేదా ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. కొన్నిసార్లు అసలు రాతపూర్వకంగా ఏమీ ఇవ్వకుండా మాటలతోనే లేదు అని చెప్పేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనల్ని నిరుత్సాహపరచడానికి వాడే కొన్ని ట్రిక్స్ అంతే. కాని వీటన్నింటికి చట్టంలోనే ఒక మంచి పరిష్కారం ఉంది. మరి ఆ పరిష్కారమేంటో చూద్దామా? అదే సెక్షన్ 7. దీన్ని సింపుల్గా దరఖాస్తుదారుడి చేతిలో ఉన్న ఒక స్టాప్ వాచ్లా ఊహించుకోవచ్చు. దరఖాస్తు అధికారి చేతికి అందిన క్షణం నుంచి ఈ స్టాప్ వాచ్ టిక్ 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 అని మొదలవుతుంది. అయితే ఇక్కడొక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ 7 అనేదేదో సలహాలాంటిది కాదు. ఇది ఒక చట్టపరమైన ఆదేశం, ఖచ్చితంగా పాటించి తీరాల్సిన రూల్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పిఐఓ దీన్ని తప్పకుండా పాటించాల్సిందే. మరి ఈ స్టాప్ వాచ్లో టైం లిమిట్స్ ఎలా ఉంటాయి? చట్టం 2 చాలా ఖచ్చితమైన గడువులనిచ్చింది. మొదటిది, ఒక వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారమైతే కేవలం 48 గంటల్లో ఇవ్వాలి. అవును, 2 రోజులు. ఇక మిగతా అన్ని రకాల సాధారణ సమాచార అభ్యర్థనలకు గరిష్టంగా 30 రోజుల సమయముంటుంది. అంతే, ఈ టైంలైన్ను దాటే అధికారం ఎవ్వరికీ లేదు. సరే, అంతా బావుంది, టైంలైన్ ఉంది. కానీ ఒకవేళ అధికారి ఆ గడువును పట్టించుకోకపోతే, ఆ స్టాప్ వాచ్ మోగినా కూడా రెస్పాన్స్ లేకపోతే, అప్పుడు పరిస్థితేంటి? ఏం జరుగుతుంది? దీనికి చట్టంలో ఏమైనా సమాధానముందా? ఉంది. ఇదిగో ఇదే అసలైన సమాధానం. సెక్షన్ 7(6). ఇది ఈ చట్టంలోనే అత్యంత శక్తివంతమైన నిబంధనల్లో ఒకటి. అదేంటంటే, అధికారి గడువులోగా స్పందించడంలో విఫలమైతే కోరిన సమాచారాన్ని ₹1 కూడా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా అందించాలి. సింపుల్గా చెప్పాలంటే ఆలస్యం = ఉచితం. ఈ ఫార్ములాను అస్సలు మర్చిపోద్దు. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. 30 రోజులు గడిచిపోయాయి, అధికారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అంటే వాళ్ల నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే. చట్టం ప్రకారం దాన్ని డీమ్డ్ రిఫ్యూజల్ అంటారు. అంటే వాళ్లు సమాచారాన్ని తిరస్కరించినట్లే లెక్క. వాళ్ల మౌనాన్నే మనమొక అధికారిక నిరాకరణగా భావించి పై అధికారులకు అప్పీల్ చేసుకోవడానికి దారి దొరుకుతుందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అధికారులు వాడే సాధారణ ట్రిక్స్, వాటికి మనం చట్టప్రకారం ఇవ్వగలిగే కౌంటర్స్ ఏంటో ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చూద్దాం. మొదటి ట్రిక్ మౌఖిక నిరాకరణ. అంటే మాటలతోనే లేదు, ఇది ఇవ్వలేం అని చెప్పేయడం. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే సెక్షన్ 7(8)ను ప్రయోగించాలి. దాని ప్రకారం నిరాకరణకు గల కారణం, ఎవరికి అప్పీల్ చేసుకోవాలో ఆ అధికారి వివరాలు, అప్పీల్ కాలపరిమితి ఇవన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలి అని స్పష్టంగా అడగాలి. ఇది దరఖాస్తుదారుడి హక్కు. ఇక రెండో ట్రిక్ ఆలస్యం చేయడం. ఫైల్ చాలా పెద్దది, 30 రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పడం. కాని చట్టమేం చెబుతోంది? సెక్షన్ 7(1) చాలా క్లియర్గా 30 రోజుల గడువును ఫిక్స్ చేసింది. ఆ గడువు దాటిన మరుక్షణం నుంచే సెక్షన్ 7(6) యాక్టివేట్ అవుతుంది. అంటే ఆలస్యమైన సమాచారాన్ని ఉచితంగా పొందే హక్కు వస్తుంది. మూడో ట్రిక్ అధిక ఫీజులు. ప్రింటింగ్ ఖర్చులు చాలా అవుతాయి అని చెప్పి భయపెట్టాలని చూడొచ్చు. ఇక్కడ దరఖాస్తుదారులకు 2 పవర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సెక్షన్ 7(3) ప్రకారం ఈ ఫీజును ఎలా లెక్కించారో పూర్తి వివరాలు ఇవ్వండి అని అడగడం. 2, కాపీలు వద్దు, నేరుగా వచ్చి రికార్డులను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించండి అని కోరడం. చాలా సందర్భాల్లో ఫైల్స్ను చిప్చేస చూడటం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. సరే, ఇప్పటిదాకా ట్రిక్స్, కౌంటర్స్ చూశాం కదా. ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తును మరింత పదునుగా మార్చే కొన్ని రెడీమేడ్ వాక్యాలను చూద్దాం. వీటిని అవసరాన్ని బట్టి దరఖాస్తులో నేరుగా ఉపయోగించుకోవచ్చు. మొదటిది, ఆర్టీఐ చట్టం సెక్షన్ 7(1) ప్రకారం దయచేసి 30 రోజుల్లోగా పాయింట్ల వారీగా సమాచారాన్ని అందించండి.
ఈ ఒక్క వాక్యం దరఖాస్తులో చేర్చడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ 30 రోజుల స్టాప్ వాచ్ అధికారికంగా స్టార్ట్ అయినట్టు లెక్క. మొదట్నుంచే అధికారికి ఆ గడువు గురించి స్పష్టత ఉంటుంది. ఇక రెండోది, ఒకవేళ నిర్దేశిత సమయం కంటే ఆలస్యమైతే ఆర్టీఐ చట్టం సెక్షన్ 7(6) ప్రకారం సమాచారాన్ని ఉచితంగా అందించాలి. ఇది ఒక రకంగా ముందస్తు హెచ్చరిక లాంటిది. ఆలస్యం చేస్తే ఎదురయ్యే పరిణామం గురించి ముందుగానే అధికారికి గుర్తు చేసినట్టవుతుంది. ఇది వాళ్లని మరింత జవాబుదారీగా ఉంచుతుంది. మూడో పవర్ఫుల్ వాక్యం, ఒకవేళ ఈ అభ్యర్థనను తిరస్కరిస్తే ఆర్టీఐ చట్టం సెక్షన్ 7(8) ప్రకారం దయచేసి కారణం, అప్పీల్ కాలపరిమితి మరియు అప్పీలేట్ అథారిటీ వివరాలను రాతపూర్వకంగా అందించండి. ఈ వాక్యం చేర్చడం వల్ల అధికారులు మాటలతో నో అని చెప్పి తప్పించుకోలేరు. తిరస్కరించాలంటే ఎందుకు తిరస్కరిస్తున్నారో రాతపూర్వకంగా చెప్పి తీరాల్సిందే. ఇది తర్వాత అప్పీల్కు వెళ్ళినప్పుడు ఒక బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ సెక్షన్ 7ని సరిగ్గా వాడటం వల్ల నిజంగా ఎవరు గెలుస్తారో, ఇది అధికారాన్ని తిరిగి పౌరుడి చేతికి ఎలా ఇస్తుందో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం వ్యూహం 4 స్టెప్స్లో ఉంది. 1. దరఖాస్తులోనే 30 రోజుల గడువును స్పష్టంగా ప్రస్తావించడం. 2. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉచిత సమాచారం కోసం డిమాండ్ చేయడం. 3. నిరాకరిస్తే రాతపూర్వక కారణాలపై పట్టుబట్టడం. ఇక 4. అప్పటికీ స్పందన లేకపోతే ఆ డీమ్డ్ రిఫ్యూజల్ లేదా రాతపూర్వక నిరాకరణనే ఆధారంగా చేసుకుని అప్పీల్కు వెళ్లడం. చివరిగా ఒక్క మాట, ఆర్టీఐలో గెలుపు ఎవరి గొంతు పెద్దగా ఉందో వాళ్లది కాదు. ఎవరి చేతిలో తేదీ అండ్ గడువు అనే ఆధారాలున్నాయో వాళ్లదే. ఆ తేదీని, ఆ గడువును తెలివిగా వాడుకోవడమే ఇక్కడ కీలకం.